ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేయగలిగింది దోంతరలే. ఈ ఓడోమాస్ ఎన్ని రాసుకున్న ఇంట్లో ఎన్నెన్ని కాయిల్స్ పెట్టుకుంటాము, అవి హెల్త్ కూడా మంచిది కాదు. చిన్నపిల్లలు ఉంటే ఇంకా కష్టము. సో పడుకుంటుంటే కనుక దోంతర్ ఇస్ రైట్ థింగ్. 600 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంది. అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోండి వాటిని మాత్రము. పడుకునేటప్పుడు అసలు లేసి చూస్తే దాని చుట్టూత దగ్గర దగ్గర 50 దోమలు 60 దోమలు. మొన్న ఒక్కరోజు నేనైతే ఇంట్లో 500 నుంచి 1000 దోమల దాకా చంపుకుంటానండి. 2 ఎలక్ట్రిక్ బ్యాట్లు ఉంటాయి కదా, కరెంట్ బ్యాట్లు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాను వాటి. అంత ఎక్కువ ఉంటున్నాయి. ఖచ్చితంగా బీ కేర్ఫుల్. అన్నిటికీ మెషిన్లు పెట్టుకోండి. మనకి స్లైడింగ్ డోర్స్ ఉండేసరికి ఆ సందులోంచి వచ్చేస్తున్నాయి. అదే పాత రోజుల్లో లాగా వుడెన్ డోర్స్ ఇట్లా ఓపెన్ క్లోజ్ అయి ఉంటే కనుక ఆగేవి. వెంటిలేటర్స్ ఏవైతే ఉంటాయో వాష్రూమ్స్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, అన్నిటికీ మెషిన్లు పెట్టుకోండి. ఖర్చు అయినా కానీ దట్ ఈస్ అ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ ఫ్యామిలీస్ హెల్త్. సో పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఉన్న ఎవరికైనా కానీ జాగ్రత్త. పొద్దున పూట కుట్టే దోమలతో ఇంకా జాగ్రత్త. పొద్దున పూట దోమలు కుడుతున్నాయి అంటే అవి అనారోగ్యానికి చాలా ప్రాబ్లమాటిక్. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు చచ్చిపోతారు ప్రజలు ఇలాగైతే. ఎన్ని దోమలు అసలు పనులు చేసుకోవాలా, దోమలే చంపుకుంటూ కూర్చోవాలా అన్నట్టే ఉంది పరిస్థితి. ఇదేదో ఒక ఏరియా ఇంకో ఏరియాలో లేదు అని కాదు. హైదరాబాద్ లో ప్రతి ఏరియాలో ఎక్కడికక్కడ చెరువులు అన్ని గుర్రపు డెక్కతో నిండిపోయినాయి. ఇంకో వీడియో చేసుకుంది గుర్రపు డెక్క గురించి. వీడియోస్ కూడా చిన్న చిన్న పెడతాను, మీరు కూడా చూడండి వాటిని.